అంటే ఒకప్పుడు మీకు బాగా ఐడియా ఉండుంటుంది. సరే రెచ్చగొట్టే ఉద్దేశ్యం కాదు గానీ, ఒకప్పుడు ఆళ్ళగడ్డ అంటే, లేకపోతే ఈ కర్నూలు జిల్లాలో పర్టిక్యులర్‌గా భూమా ఫ్యామిలీ వర్సెస్ గంగుల ఫ్యామిలీ. ఢీ అంటే ఢీ. రేపొద్దున ఏం జరుగుతుందో అన్న భయం ఉండేది ఒకప్పుడు. హ్మ్. అయితే అసలు పూర్తిగా ఈరోజు ఆ పరిస్థితులున్నాయా? ఈరోజు ఆ పరిస్థితులు లేవండి. ప్రజలందరికీ అన్ని సౌకర్యాలు అందించాము. నీళ్ళొచ్చాయి మా ప్రాంతంలో. 2004 తర్వాత రాజశేఖర రెడ్డి గారి పుణ్యమాని 44,000 పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ పెంచంగానే అక్కడి నుంచి నీళ్ళు రావడం జరిగాయి. రైతులకు మంచి పంటలు పండుతున్నాయి. మా ప్రాంతం అంతా గూడా ఈరోజు మీరు చూస్తే కోనసీమతో సమానంగా ఉంటుంది. ఇటుపక్క ఒక సైడ్ కేసీ కెనాలు, ఒక సైడ్ తెలుగంగ. రెండిటి కింద దాదాపు ఈ జిల్లాలోనే హైయెస్ట్ కల్టివేటెడ్ ల్యాండ్ నా కాన్స్టిట్యున్సీలో ఉంది. ఇంత పచ్చగా పైర్లు పండించుకొని అందరూ బాగున్నప్పుడు అట్లాంటి ఆలోచనలు గానీ, ఇంకోటి గానీ ఎందుకుంటాయి? ఈరోజు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఆ రోజు అదృష్టమో, దురదృష్టమో, మంచో, చెడో ఆ రోజు ఉండింది ఆ పరిస్థితి. అది ఉండకూడదు. ఏ రోజుకి గూడా ఉండాలని నేనైతే కోరుకోను. అది మంచిది కాదు. ఎవరి ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకైనా మంచిది కాదు. మా ఫ్యామిలీకైనా మంచిది కాదు. మా తరాలకు మంచిది కాదు. మా పిల్లలకి మంచిది కాదు. ఎవరికీ మంచిది కాదు. అటువంటి ఆలోచనలు గానీ, ఇంకోటి. ఈరోజు నా ఫ్యామిలీలో నేను, నా బ్రదర్సు, మా ఫ్యామిలీ ఉంటుంది. ఇప్పుడు మేము కాదు కదా! ఏదైనా జరిగినప్పుడు కింద క్యాడర్ నష్టపోతుంది. క్యాడర్‌కి కూడా అది మంచి మెసేజ్ కాదు కదా! మన క్యాడర్ నష్టపోతే యెస్. మనకేమొస్తుంది? మన క్యాడర్‌లో కొన్ని పోగొట్టుకొని నేను హీరో అని చెప్పుకోవాల్సిన అవసరం నాకు కనపడడం లేదు. అలాంటి పరిస్థితులు ఈరోజు లేవు. రాకూడదు, ఉండకూడదనే నేను కోరుకుంటున్నాను. అదే ఇందాక నేను అడిగాను మిమ్మల్ని రాజకీయం అబ్బిందా అని. హ్మ్. తర్వాత మిమ్మల్ని యంగ్‌స్టర్‌గా ఉన్నప్పుడు ఎన్నికల ముందు మొదటిసారి ఎన్నికల్లో